రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. జిల్లాలో 14 మండలాలు ఉండగా 100% ధాన్యం కొనుగోలు చేసిన మండలంగా పాలకుర్తి రికార్డు సృష్టించింది. పాలకుర్తి మండలంలోని 16 గ్రామ పంచాయతీలలో 7,649 మంది రైతులున్నారు. వీరు 10,029 ఎకరాలలో 2,50,725 క్వింటాల ధాన్యాన్ని పండించారు. 20 కొనుగోలు కేంద్రాల ద్వారా 5,57,166 బ్యాగుల సహాయంతో మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కొనుగోలు సమయంలో అకాల వర్షాలు కురిసినప్పటికీ రైతుల నుండి తడిసిన ధాన్యాన్ని సైతం ఎలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేయడం గమనార్హం. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి కావడంతో అధికారులు రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ధాన్యం కొనుగోలు అంశంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ప్రత్యేక చొరవ తీసుకుని అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయపరిచారు. ధాన్యం కొనుగోలు అంశంలో ఎలాంటి జాప్యాన్ని తావు లేకుండా రైతుల నుండి ధాన్యం సేకరించారు. అందుకు సంబంధించిన డబ్బులు సైతం రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో మండలంలోని రైతులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కృషిని అభినందించారు. ఎలాంటి నష్టం లేకుండా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయించిన ఎమ్మెల్యేకు పాలకుర్తి మండల రైతులు ధన్యవాదాలు తెలిపారు. నా పేరు పెద్దపల్లి తిరుమల. నేను పాలకుర్తి గ్రామ సర్పంచ్ని. మాది పాలకుర్తి మండలం, పాలకుర్తి విలేజ్. మాకు వడ్ల మార్కెట్ అనేది కన్నాల సొసైటీ వాళ్ళు నడపడం జరిగింది. దానికి వచ్చేసి మాకు పాలకుర్తి విలేజ్లో రైతులు వచ్చేసి 186 మంది రైతులు ఉన్నారు. 186 రైతులకు గాను మా సెంటర్ నుంచి 46 లారీలు వెళ్ళడం జరిగింది. 46 లారీలకు గాను 12,000 క్వింటాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. మాకు తడిసిన అడ్లను కూడా ఏ మాత్రం కటింగ్ లేకుండా మా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు రైతులకు పక్షాన నిలుచుండి వడ్లను కట్టలేకుండా తీసుకోవడం జరిగింది. మా పాలకుర్తి గ్రామం తరపున, రైతుల తరపున మా గౌరవనీయులైన మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు మా నియోజకవర్గంలో మాకు మా మక్కన్ సింగ్ అన్న అట్లాంటి ఎమ్మెల్యే గారు దొరకడం మా ప్రజలందరి అదృష్టం. వారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు. మా యొక్క పాలకుర్తి ఐకేపీ సెంటర్లు కన్నాల సొసైటీ ఆధ్వర్యంలో కొనడం జరిగింది. మార్కెట్ ఓపెన్ అయినాక 10 రోజులలో కాంటలు స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయినాక 10 రోజులలో నా యొక్క వడ్లయితే పూర్తిగా కాంట అవ్వడం జరిగింది. అయినాక కూడా ఒక బస్తా కటింగ్ లేకుండా కూడా మిల్లర్లు దించుకున్నారు. ఆ దించుకున్నందుకు కూడా చాలా ధన్యవాదాలు. కాంట అయిపోయాక కూడా 24 అవర్స్లో నా యొక్క వడ్లకు సంబంధించిన డబ్బులైతే నా అకౌంట్లో జమ అయినాయి. ఆ జమ అయినందుకు ఈ అన్నిటికీ తరపున మా యొక్క రైతుల తరపున కూడా మా యొక్క ఎమ్మెల్యే గారు అయినటువంటి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి నా తరపున, రైతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. బసంతనగర్ రైతును. నా పేరు మేకల్ నర్సయ్య యాదవ్. నేను 10 ఎకరాలు వరి చేశాను. దాంట్లో ఎప్పుడు లేని విధానంగా 40 క్వింటాళ్లతో ఎకరాన వడ్లు రావడం జరిగింది. అది గౌరవ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గారి ఆశీస్సుతో. ఎందుకు అంటే వారు నిత్యం నీళ్లు ఇప్పించడం జరిగింది. దానివల్ల నీళ్ళ కొరత లేకుండా. అదేవిధంగా వడ్లు కూడా మార్కెట్కి పోతే 24 గంటల్లో మా వడ్లు కాంట అవ్వడం జరిగింది. కాంట అయ్యి 2 సార్లు వర్షం తడిచింది. ఎండబోసే టైంలో తడిచినాయి బత్తాలు. బత్తాలు నింపినాక తడవడం జరిగింది. తడిచినా కూడా ఆ లారీలో పోతే హైట్ని కూడా తడిచిన బత్తాలను కూడా ఎలాంటి కటింగ్ లేకుండా మా వడ్లను దింపేయడం జరిగింది వారు. మాకు ప్రతి రైతుకు కూడా ఎవరికి మా సెంటర్లో పోసిన రైతుకు ఎవరికి కూడా కటింగ్ లేకుండా డబ్బులు కూడా 24 గంటల్లో 30 గంటల్లో డబ్బులు పడడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు, లోకల్ సర్పంచ్ గారిని ఎప్పటికీ పంపించుకుంటూ మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లారీలు కూడా కొరత ఉంటే లారీ యజమానులతో కానీ అసోసియేషన్లతో కానీ మాట్లాడి మాకు లారీలు ఎప్పటికీ అడ్వాన్స్గా లారీలు పంపించి మాకు పంపించడం జరిగింది. అమలు వాళ్ళను కూడా ఎలాంటి రిస్క్ లేకుండా వారికి నీళ్ళు కానీ ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి వారు ఎప్పటికప్పుడు చూస్తూ మాకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా వడ్లు కొనుగోలు చేయించడం జరిగింది. వారికి మేము మా బసంతనగర్ రైతుల తరఫున ఎమ్మెల్యే గారికి మేము రుణంగానే ఉన్నాం. నా పేరు మాదా సంతోష్ కుమార్. బసంతనగర్ కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జిని. మా బసంతనగర్ కొనుగోలు కేంద్రం నుంచి మొత్తం పూర్తిగా 25 రోజుల పీరియడ్లోనే 70 లారీల వరకు కొనుగోలు పూర్తి చేసి మిల్లింగ్కు పంపించేశాం. 70 లారీలకు సంబంధించి రైతులకు 219 మంది రైతులకు 18,802 క్వింటాలకు కొనుగోలు పూర్తయిపోయింది.
94% రైతులకు కూడా వారికి సంబంధించిన డబ్బులు వారి అకౌంట్లో జమ అవ్వడం జరిగింది. ఒక్కొక్క 6% వాళ్ళు ఇవాళ సండే రేపు సోమవారం వరకు వాళ్ళవి కూడా క్లియర్ అయిపోతాయి. మాకు ఇంత త్వరగా మండలం మొత్తంలోనే 70 లారీలు తొందరగా 25 రోజులలో కొనుగోలు చేశామంటే దానికి కారణం మా ఎమ్మెల్యే గారు శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు డైలీ మాకు ఇక్కడికి మమ్మల్ని కొంచెం రోజు అబ్జర్వేషన్లో ఉంచుతూ మాకు ఏ ప్రాబ్లం రాకుండా ఇటు ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో లారీలు పంపిస్తూ మిల్లర్ల దగ్గర నుంచి మాట్లాడి లారీలు దించిస్తూ దిగుమతి కూడా తొందర చేపించి మాకు ఎలాంటి ఇబ్బంది కాకుండా సెంటర్ తొందరగా క్లోజ్ అవ్వడం, వర్షాలు రాకముందే ఇబ్బంది లేకుండా కొనుగోలు పూర్తి చేయడం జరిగింది.